ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వచ్చి ఆఫ్లైన్ డిప్ మెసేజెస్ సరిగా రావడం లేదు తిరుమలలో అని ఒక కంప్లైంట్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మా సాఫ్ట్వేర్ బాగానే పనిచేస్తుంది, కానీ మొబైల్ పిలిగ్రిమ్ మొబైల్ కనుక సిగ్నల్స్ లేకపోతే మెసేజెస్ ల్యాండ్ కావు మొబైల్ పైన. అందువల్ల ఈ సిగ్నల్ స్ట్రెంత్ అనేది అన్ని ఈ మొబైల్ కంపెనీస్కు రిక్వెస్ట్ చేసి సిగ్నల్ స్ట్రెంత్ను తిరుమలలో బాగా చేయాలి. చేస్తే తిరుమల అంతా కూడా ఆల్ కంపెనీస్, జియో కానీ, వోడాఫోన్ కానీ, ఎయిర్టెల్ కానీ, ఇవన్నీ కూడా మంచి సిగ్నల్స్ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ పోతాయి. అది సిగ్నల్ సంబంధించినటువంటి ఇష్యూ. తర్వాత కాషన్ డిపాజిట్ రిఫండింగ్ గురించి అడిగారు. దీన్ని ఒక వారం క్రితం నేను మరొక రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. దాంట్లో సమస్య ఏముందంటే ఈ రిఫండ్స్ అయితే అందరికీ వెళ్తూ ఉన్నాయి, ఎవరికి వెళ్ళడం లేదు అని క్వశ్చన్ వేస్తే ఆ లిస్ట్ తీస్తే ఆ లిస్ట్లో ఏముందంటే ఎవరైతే ఫేస్ రికగ్నిషన్ వచ్చి రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళే మళ్ళా బ్యాక్ రావాలి. వాళ్ళు వచ్చి మళ్ళా కెమెరా ముందు నిలబడితే ఆ ఫేస్ రికగ్నిషన్ టాలీ అయిపోతేనే రిఫండ్ జనరేట్ అవుతుంది, లేకపోతే కాదు. అదే మెయిన్ సమస్య. ఈ ఫేస్ రికగ్నిషన్ టాలీ కాకపోవటం వల్ల, టాలీ ఎందుకు కావడం లేదంటే వేరే వ్యక్తి వస్తున్నాడు. ఎవరైతే రూమ్ తీసుకున్నారో ఆ వ్యక్తి వెళ్ళిపోవడం జరుగుతుంది తిరుమల నుంచి. ఆ కుటుంబంలో కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు వచ్చి నాకు ఇవ్వమంటే అది ఇవ్వటం లేదు. దానికి కూడా మేము ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసాం. ఎవ్రీ వీక్ రిఫండ్స్ వెళ్ళిపోలేదు, రిఫండ్స్ లెస్ దాన్ 0.5% ఉన్నాయి. అంటే 99.5% రిఫండ్స్ వెళ్ళిపోతున్నాయి. 0.5% కంటే తక్కువనే రిఫండ్స్ వెళ్ళటం లేదు. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ అవి కూడా ఆ లిస్ట్ తయారు చేసేసి పిలిగ్రిమ్కి ఫోన్ చేసి, అయ్యా మీరే వచ్చారా, మీరు ఎందుకు వెనక్కి రాలేదు, మీరు వెనక్కి రాకపోవడం వల్ల మీకు రిఫండ్ జనరేట్ కావడం లేదు అని చెప్పి పిలిగ్రిమ్తో మాట్లాడి, పిలిగ్రిమ్ జెన్యూన్ అయితే నాతో అప్రూవల్ తీసుకొని వాళ్ళు రిఫండ్ ఇస్తారు. పిలిగ్రిమ్ జెన్యూన్ కాకపోతే రిఫండ్ వెళ్ళదు. సో కానీ రిఫండ్ సిస్టమ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. పేయూలో బాగుంది, పేటిఎంలో బాగుంది, తర్వాత ఆన్లైన్లో బాగుంది, కార్డులో బాగుంది, అన్నీ కూడా బాగా వెళుతూ ఉన్నాయి. తర్వాత సప్తగిరి మ్యాగజైన్ కొంతమందికి వెళ్ళడం లేదని ఇచ్చారు. సో ఈరోజు పబ్లికేషన్ డివిజన్ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అందరికి పంపమని. తర్వాత కొంతమంది శ్రీవారి సేవక్స్ తిరుమలలో క్యూ లైన్లు మెయింటైన్ చేసే దగ్గర కొంచెం రూడ్ బిహేవియర్ చేస్తున్నారు, వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయమని అడిగారు. తర్వాత ఎస్వీబీసీలో ప్రోగ్రామ్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పేసి ఒక కాలర్ వైజాగ్ నుంచి చెప్పారు. తర్వాత ఈ లడ్డూ కాంప్లెక్స్లో లడ్డూ తీసుకునేదానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కొంచెం దీన్ని టైం తగ్గించే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఒక సజెషను. తర్వాత శ్రీవారి సేవక్స్కు తిరుపతిలో శ్రీనివాసంలో తర్వాత విష్ణు నివాసంలో కొంచెం అకామిడేషన్ ప్రాబ్లం ఉంది. దాంట్లో స్నానాలు చేయడానికి తర్వాత దీనికి పోవడానికి కొంచెం 1-2 గంటలు పడుతుంది, కాబట్టి దాన్ని కొంచెం పరిష్కరించమని చెప్పారు. తర్వాత లక్కీ డిప్ విఐపి బ్రేక్ కూడా ఇంట్రొడ్యూస్ చేసే బాగుంటుంది, సేవలకే కాకుండా అని చెప్పి సజెషన్ ఇచ్చారు. అది కూడా కొంచెం పరిశీలన చేస్తాం. తర్వాత తిరుపతి దేవస్థానంలో చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నారని చెప్పేసి తిరుపతి కాలర్ ఒక అతను వెంకటేశ్వర్లు అనే అతను, ఇప్పుడే లాస్ట్ కాలర్ అనుకుంటా, అతను చాలా బాగా చేస్తున్నారు సార్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. అతనికి ధన్యవాదాలు కూడా జరపడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతూ, అయ్యా ప్రపంచంలోనే తిరుపతి దేవస్థానం వ్యవస్థ అనేది చాలా చక్కగా ఉంది, ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్ కూడా ఇంత చక్కగా వ్యవస్థను ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వ్యవస్థ లేదు, తిరుపతి దేవస్థానం ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఈవెన్ రామజన్మభూమి టెంపుల్ కానీ, తర్వాత వైష్ణవిదేవి టెంపుల్ కానీ, షిరిడి టెంపుల్ కానీ, వీళ్ళంతా కూడా తిరుపతి దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఏ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో చూసుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వాళ్ళన్నీ ఇక్కడ నేర్చుకొని వెళ్తున్నారు. తర్వాత మమ్మల్ని కూడా అక్కడికి పిలిచి వాళ్ళ సిస్టమ్స్ చూసి ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వడానికి మమ్మల్ని కూడా అడుగుతున్నారంటే ఈ వ్యవస్థ ఎంత చక్కగా నడుస్తుందో మీకు తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తిరుపతి వాస్తవ్యులే పని కట్టుకొని ఈ తిరుపతి దేవస్థానం పైన అభాండాలు మోపడం, చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపి ప్రెస్ క్లబ్కి వెళ్ళి స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇవి చేస్తూ ఉంటారు. సో ఆయన ద్వారా మరొకసారి అందరికీ నేను మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎస్వీబీసీ ద్వారా. బట్ తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంది.
ఇంత పెద్ద వ్యవస్థలో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. 23,000 మంది పనిచేసేటువంటి వ్యవస్థలో ఎవరెవరో చిన్న తప్పు చేస్తూ ఉంటారు, దాన్ని సరిదిద్దుకుంటూ ఉంటాం, మళ్ళీ యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇదేదో నేను వచ్చి చేసినటువంటి సమస్య ఇష్యూ కాదు. ఇది కొంతకాలంగా దాదాపు 70-80 సంవత్సరాల కాలంలో ఈ పాలక మండళ్ళు, ఈఓలు, జేఈఓలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినటువంటి సిబ్బంది అంతా కలిసి ఈ అడ్మినిస్ట్రేషన్ను చాలా చక్కగా ఈ ఎవ్రీ ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ చక్కటి అడ్మినిస్ట్రేషన్ మనకు అందించారు. అడ్మినిస్ట్రేషన్ ఇలాగే సాగుతుంది, ఇంకా మంచిగా సాగుతుంది అని చెప్పేసి భక్తులందరికీ అప్పుడు తెలియజేశాను. పత్రికల ద్వారా ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే పని కట్టుకొని విమర్శిస్తారో వాళ్ళు దయచేసి స్వామివారి దర్శనం చేసుకొని మేము చేసేది కరెక్టా కాదా అని ఒకసారి మీరు మనసుల్లో ఆలోచించుకొని భక్తులకు ఈ తప్పుడు సమాచారం ఇవ్వకుండా మీరు ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు తగిన మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత పోయిన నెల వివరాలు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 21,10,000. హుండీ కానుకలు 118,49,00,000. అంటే మనకు 2020 కరోనా తర్వాత ఇంతవరకు కూడా 25 మంత్స్లో ప్రతి మంత్ కూడా 100 కోట్లకు పైగా మనకు హుండీ కానుకలు అందాయి. లడ్డూలు దాదాపు 1,01,00,000 లడ్లు మనం విక్రయించడం జరిగింది, భక్తులకు ఇవ్వడం జరిగింది. అన్నప్రసాదాన్ని 42,85,000 మంది స్వీకరించారు. 7,86,000 మంది భక్తులు తలనీలాలో కళ్యాణకట్లో అర్పించారు. ఉగాది అంటే తెలుగు క్యాలెండర్ను ఫస్ట్ టైం రిలీజ్ చేస్తూ ఉన్నాం. అది ఇంకొక 1 వీక్లో అవైలబిలిటీ ఉంటుంది. ఎన్ని కాపీస్ 5,000 ఇనిషియల్గా 5,000 చేస్తున్నాము. ఈ సంవత్సరం రిక్వైర్మెంట్ ఎలా ఉందో చూసుకొని నెక్స్ట్ ఇయర్ దాన్ని పెంచడం జరుగుతుంది. ఫస్ట్ టైం మేము చేస్తున్నాం కాబట్టి. పంచాంగం అయితే ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది. తిరుపతిలో ఎస్ఎస్డి 30,000 ఇస్తున్నాం. ఎస్సీడీ పెంచడం లేదు. ఎందుకంటే ఎస్సీడీ పెంచితే ఏమవుతుందంటే సామాన్య భక్తులు ఏ టికెట్ లేకుండా వచ్చిన భక్తులు వైకుంఠం టూర్ నుంచి వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఎస్సీడీ అలాగే ఉంచి ఎస్ఎస్డి సాటర్డే, సండే, తర్వాత మండే ఆల్మోస్ట్ 30,000 ఇస్తున్నాం. మిగతా రోజులు 24,000 to 25,000 ఇస్తున్నాము. సో మిగతా అంతా కూడా సర్వదర్శనం కోసం ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు సర్వదర్శనంలో చాలా చక్కగా దర్శనం అవుతుంది. ఎందుకంటే వీఐపీ బ్రేక్ కూడా చాలా తక్కువ అయిపోయింది కదా. వీఐపీ బ్రేక్ దాదాపు 200-300 కంటే ఎక్కువ లేదు. శ్రీవాణి మేము అన్లిమిటెడ్ చేస్తున్నాం. శ్రీవాణి యావరేజ్గా 1,500 నుంచి 1,600 వస్తున్నారు. ఆన్లైన్ 500 వస్తున్నారు. ఆఫ్లైన్ దాదాపు 1,000 దాకా తీసుకుంటున్నారు. వేసవి ఏర్పాట్లో ఈ మార్చి 16వ తేదీ నుంచి జనరల్ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్ అయింది. మీకు తెలిసిన విషయమే. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్ అయిన తర్వాత పొలిటికల్ డిగ్నిటరీస్ ఇచ్చేటువంటి ఈ రెఫరెన్స్ లెటర్స్ అన్నీ కూడా తీసుకోవడం లేదు. అది ఆల్రెడీ బోర్డు నిర్ణయించి బోర్డు రెజల్యూషన్ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ ప్రముఖులకు ఇచ్చేటువంటి లెటర్ను స్వీకరించడం లేదు. ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో వచ్చేటువంటి డిగ్నిటరీస్, ఆఫీసర్స్ వాళ్ళు సొంత ఫ్యామిలీ మెంబర్స్తో వస్తేనే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ప్రతిరోజు కూడా వీఐపీ బ్రేక్ 200 నుంచి 250 కంటే మించడం లేదు. మిగతా సమయాన్నంతా కూడా సామాన్య భక్తులకే కేటాయించడం జరుగుతుంది. తర్వాత వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లో భాగంగా క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారము, వైద్య సౌకర్యాలను క్రమం తప్పకుండా అందిస్తున్నాము. ఆలయ మాడావీధుల్లో భక్తులకు ఎండవేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు చలువ పందిళ్ళు, చలువ సున్నం వేశాము. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి సేవలు అందించేందుకు దాదాపు 2,500 మందికి పైగా శ్రీవారి సేవకులను, స్కౌట్స్ను, గైడ్స్ను వినియోగించడం జరిగింది. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ అటవీ విభాగం, రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బందితో, తర్వాత రాష్ట్ర అటవీ శాఖతో పటిష్టంగా ఏర్పాటు చేశాం.
వేసవి దృష్ట్యా తిరుమలలోని నీటిని వృధా చేయకుండా భక్తులు పొదుపుగా వాడాలని చెప్పేసి కూడా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.